మీడియా సంస్థల మీద బీఆర్ఎస్ పార్టీ దాడి చేయడం మొన్న చూశారు. తెలంగాణ దాడి చేసింది, బీఆర్ఎస్ కాదు. దాంట్లో టీఆర్ఎస్వి అంటే విద్యార్థి విభాగానికి సంబంధించిన దాడిని ఎట్లా చూస్తారు మీడియా సంస్థలు? ఎట్లా చూస్తారు ఏంది? మీడియా లాగా వ్యవహరించకుండా మాఫియా లాగా వ్యవహరిస్తే ప్రజా ఆగ్రహానికి అదుపు ఉండదు. అది కట్టలు తెంచుకుంటుంది. కట్టలు తెంచుకున్నప్పుడు ఎంతటి సంస్థ అయినా ఎంతటి వారైనా ఆ ఆగ్రహంలో దహించుకొని పోవాల్సిందే. దాని పర్యవసానమే మన మహా న్యూస్ మీద జరిగిన దాడి. దాన్ని సమర్థిస్తారా మీరు? ఆ మహా న్యూస్ ముందు పెట్టిన థంబ్నెయిల్స్, నీచమైన థంబ్నెయిల్స్, వాటిని ముందు నేను సమర్థించను. మీడియా మీద దాడి ఎవరు చేసినా నేను సమర్థించను. అది ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్. అది ఫోర్త్ పిల్లర్. ఎందుకంటే ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నం చేసేది. కానీ నిజం చెప్పకుండా నిరంతరం అబద్ధాలే చెప్తూ ఎక్కడో ఎవరో వ్యక్తుల ప్రయాణం. ఇప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు మానస్ కొన్ని కథనాలు ప్రసారం చేసింది. ఓకే, ఆ ఛానల్ మీద మీరు లీగల్గా ఫైట్ చేయొచ్చు కదా, ఎందుకు మీరు ప్రతిపక్షంలో? లీగల్ మేము ఎప్పుడు కూడా దాడి చేయండి అని మేము ప్రోత్సహించినాం లేదు కదా. కానీ ప్రజలు కొన్ని తట్టుకోలేరు. నేను ఇంతకుముందే చెప్పిన, మీరు దిశ ఎన్కౌంటర్ గురించి మాట్లాడారు. అంటే ప్రజలు కొన్ని విషయాలు తట్టుకోలేరు. ఇప్పుడు సంబంధం లేని థంబ్నెయిల్స్, నీచమైన థంబ్నెయిల్స్, మహిళల ఇక నేను ఎట్లా చెప్పాలని కూడా తెలుస్తలేదు. ఆ నీచమైన అశ్లీలమైన ఫోటోలు పెట్టి చేసేటోనికన్నా నియత ఉండాలి కదా. ఇప్పుడు కంప్యూటర్ ముంగట చేసి ఆ ఫోటోషాపు, ఆ కోరల్ డ్రా చేసేటోనికన్నా నియత ఉండాలంటే నేను ఆ బాడీ చేసినోడిని తీసుకొచ్చి యూట్యూబ్లో పోస్ట్ చేసేటోనికన్నా నియత ఉండాలి. రేపొద్దున నాకు కూడా అక్క ఉంది, నాకు కూడా చెల్లెలు ఉన్నారు, రైట్, నాకు కూడా అమ్మ ఉంది. వాళ్ళు నేను ఎవరి గురించి రాస్తున్నా, ఏమని రాస్తున్నా, నాకు ఆధారం ఉన్నదా? ఆధారం ఉంటే కూడా రాయను నేను. రేవంత్ రెడ్డి ఆధారం ఉంటే కూడా రాయను. ప్రైవసీ ఇష్యూ ఎట్లా రాస్తానండి? నాకు అది నువ్వు రాకపోతే లీక్ చేస్తా. ఏంది అది? మహిళల బొమ్మలు, ఇక ఆ బొమ్మలు అయితే దాన్ని వర్ణించడం కూడా నాకు చేతనే తెలియదు. అవి పెడితే అది మీడియానా? మాఫియా. అది పోర్నోగ్రఫీ, రైట్. XXX.com పోర్నోగ్రఫీ, బరాబర్ పోర్నోగ్రఫీ. అసలు వాళ్ళని తీసుకుపోయి పోర్నోగ్రఫీ చట్టం కింద జైలు పడేయాలి. నిజం భయ్, అట్లా రాస్తారు ఎవడని. మీరు అలాంటి కార్యాచరణ ఏమన్నా తీసుకుంటారు? బరాబర్ తీసుకుంటాం రాబోయే రోజుల్లో. ఏంది ఇది? ఎన్ని రోజులు అండి నాకు అర్థం కాదు. ఏమంటారు ఈ మాఫియా? అందుకొరకే కాళోజీ నారాయణరావు ఏమన్నాడు? ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ప్రాణాలతో పాతర పెడదాం, ప్రాంతేతరుడే దౌర్జన్యం చేస్తే సరిహద్దు దాకా పారదోలుదాం అన్నాడు. బరాబర్ పారదోల. ఏందండి ఎన్ని రోజులు నాకు అర్థం కాదు. ఇది తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇట్లా మరి ఘోరంగా రాసే చంద్రబాబు నాయుడు ఇట్లా ట్వీట్ చేస్తాడు నాకు అర్థం కదా. ఆయన వారి వైఫ్ భువనేశ్వర్ కదా, ఆ భువనేశ్వర్ గారు ఆయన కొడాలి నానో ఇంకెవరో ఏమో అంటే వరకు అసెంబ్లీలో వలవల ఏడ్చుకుంటా పోయి బయట ఇది చేసి చేసినోడు. మరి ఎప్పుడు కన్నీళ్ళు పెట్టిన చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టి ఇలా కేటీఆర్ గారి మీద ఆ మహిళల అశ్లీలమైన ఆ బొమ్మలు, ఆయనకేం సంబంధం? చంద్రబాబు ఏం సంబంధం? ఎందుకు చేసినావు? మళ్ళీ మల్లుపట్టి విక్రమార్క తెలంగాణలో ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే మాట్లాడినోడు, గురుకుల పిల్లలు 95 మంది చచ్చిపోతే మాట్లాడినోడు, రైట్. రైతు భరోసా రాకపోతే రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటుంటే మాట్లాడినోడు, కన్నీళ్లతో రైతులందరూ ఏడుస్తుంటే మాట్లాడు, నిరుద్యోగులు ఏడుస్తుంటే మాట్లాడినోడు, ఇవాళ మహా టీవీ మీద దాడి జరిగిన ఉరికొచ్చిండు. ఏంది? పునః ప్రభాకర్ ఉరికొస్తాడు, మళ్ళీ ఈయన ఉరికొస్తాడు, తర్వాత బల్బూరి వెంకట ఉరికొస్తాడు, ఉరికొచ్చి చేస్తారు, మహేష్ కుమార్ ఉరికొస్తాడు. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. మరి ఎందుకు దాడి అమానుషం కనుక వాళ్ళు వెళ్ళి దాంట్లో ప్రభుత్వంలో ఉన్నప్పుడు శాంతి భద్రత కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కదా. దాడి ఇది ఓన్లీ నిరసన. ఆ ప్రజల ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునే పని చేయొద్దు ఎవరు కూడా. నేను కూడా చేయొద్దు ఆ పని. నేను చేసినా కూడా నన్ను కూడా దంతారు. ఓకే, 10 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు, బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ పాలన 1.5 ఏళ్లుగా ఎలా కొనసాగుతుందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చెప్తా? ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తలేదు నాకు. నిజంగా చెప్తున్నా, ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తలేదు అసలు. అంటే యూ షుడ్ ఫీల్ ద గవర్నమెంట్. యాక్చువల్లీ నాకు ప్రభుత్వం ఇన్ విచ్ సెక్టర్? యాక్చువల్లీ ఎవ్రీ సెక్టర్. యాక్చువల్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సో ఒక జలయజ్ఞం అద్భుతంగా అక్కడ ఇక్కడ అవి జలయజ్ఞం, ఫీ రియంబర్స్మెంట్, కొత్తదనం, ఆరోగ్యశ్రీ, కేసీఆర్ గారు వస్తేనే మిషన్ కాకతీయ, తర్వాత గురుకులాలు, తర్వాత మిషన్ భగీరథ, ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా ఫ్లోరైడ్ బాధలు ఉండవద్దు, మనం తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం, మంచి నీళ్ళు ఇద్దాం, ఊరూరికి నీళ్ళు ఇద్దాం, మారుమూల అడవి ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇద్దాం, ఏమన్నా కానీ పైసలు ఏమైనా ఖర్చు కానీ నీళ్ళు ఇద్దాం, రైట్. సో అదేవిధంగా హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్, ఏంది మనం తెలంగాణ ఆరోగ్యంగా క్యాపిటల్ కావాలి, మెడికల్ పెడదామని చెప్పి 25 మెడికల్ ఒక్కడే దెబ్బకు పెట్టుడు.
సో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అంటే దే క్యాప్చర్ ద ఇమాజినేషన్ ఆఫ్ పీపుల్. ఈ 1.5 year లో వీళ్ళు కూడా అలాంటి మార్కు పాలన అయితే కొనసాగుతారు. రేవంత్ రెడ్డి ఉచిత బస్ తీసుకోండి, తర్వాత రైతు రుణమాఫీ తీసుకోండి, తర్వాత రైతు భరోసా తీసుకోండి, ఏంది వాళ్ళు చేసింది 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వడము, 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడము, మూసి ప్రక్షాళన చేయడం, ఫోర్త్ సిటీ నిర్మించాలి. వాళ్ళ ఆఫీస్ ప్రక్షాళన చేసుకోమని చెప్పండి, వాళ్ళ ఆఫీసు ప్రక్షాళన చేసుకోమని చెప్పండి. వాళ్ళు ఏం చేసిండ్రండి? మౌలిక సదుపాయాలు ఒక రాష్ట్రాన్ని ఒక డైరెక్షన్లో తీసుకుపోవాలి. నీకు చేత కాకపోతే ఇంతకుముందు వాళ్ళు చేసిండ్రు ఎంతో దాన్ని ముంగడికి తీసుకుపోవాలి కదా. అంటే మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కారణంగా నాకు పెయ్యంత అంటే జేబులో ₹1 లేదు, ఢిల్లీకి పోతే నన్ను చెప్పి నన్ను కోసిన ₹1 లేదని చెప్పి మాట్లాడడం, ఇదంతా ఒక్క నిమిషం, డాడీ ఐస్ క్రీమ్ తిందాంపా, డాడీ నాకు మంచి అంగి కొట్టి డాడీ అంటే, మీ డాడీ బిడ్డ నా దగ్గర డబ్బులు లేవురా, నన్ను కోసుకొని తిను, అప్పుల పాలైన రాని అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఏం డాడీ నా అనిపిస్తుంది, రైట్? ఇలా ముఖ్యమంత్రి అంటే ఆయన డాడీ లాంటోడు. సో నీకు ఎన్ని కష్టాలున్నా లోపల పెట్టుకోవాలి. రాష్ట్రానికి నిజం మా రాష్ట్రం మంచిగా ఉంది అని చెప్పారు. క్యాన్సర్తో ఉన్న పేషెంట్ని కూడా డాక్టర్లు ఏడవారు, డాక్టర్ మీద కూడా ఏడవారు, వాళ్ళ అయ్యో నీకు క్యాన్సర్ వచ్చింది బిడ్డ, నువ్వు రేపో మాపో చచ్చిపోతావు అని అనరు, నువ్వు బతుకుతావు నాయన అంటారు. మందులకు నయం కాకపోయినా నిన్ను హోస్పైస్ తీసుకుపోయి టెర్షరీ కేర్ సెంటర్లో లేకపోతే పాలియేటివ్ కేర్ సెంటర్లో పెట్టి నీకు మంచి మ్యూజిక్, నీకు ఇష్టమైన మ్యూజిక్ వింటావా, ఆశావాహన దృక్పథాన్ని కలిగి ఎగ్జాక్ట్లీ అని పెట్టి నువ్వు చావవు నాయన, నువ్వు సజీవంగానే ఉంటావు అని చెప్పి నవ్వుకుంటూ డాక్టర్లు వస్తారు. ఏం సీను బాగున్నావా, ఏం ప్రవీణ్ బాగున్నావా అని అంటారు. మంచిగా బాగు సూపర్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇక్కడ ఏందండి ముఖ్యమంత్రి రోజు నవ్వు కోసుకొని తినడానికి ఉద్యోగులు వస్తే వాళ్ళకి రావాల్సిన జీతాలు ఇయ్యాడు, వాళ్ళకి వేసిన అరియర్స్ ఇయ్యాడు, మీరు చేతులకి వెళ్ళి మీరే డబ్బులు ఉల్టా ఇవ్వండి అని అంటాడు. ఇదే ముఖ్యమంత్రి అండి. అట్లా అనొచ్చు. అట్లా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి తోడ్పడింది, అందుకే 8 ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు ఆస్కారం. కేవలం నేను ఇంతమంది చెప్పిన దేశం 2 ధృవాలుగా విడిపోయింది 2024లో, అందువల్లనే బీఆర్ఎస్కి ఇబ్బంది అయింది. అంతే తప్ప మేమెందుకండి, మేము జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేసినాం. తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా బతుకుతున్న పార్టీ. రాబోయే రోజుల్లో తెలంగాణను దేశానికి రోల్ మోడల్ చేసి తెలంగాణ మోడల్ను దేశం అంతా కూడా అమలు చేసే కళ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాతనే ఈ మార్పు జరిగిందంటారా? నేను అనుకోవడం లేదండి. బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ గుండెకాయ తెలంగాణనే. తెలంగాణను దేశంలో అత్యంత గొప్ప రాష్ట్రంగా మలచి ఇదే మోడల్ను సాధ్యమైనంత వరకు దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. స్థానిక ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా? ఏం చెప్తారు? జాతీయ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీనే, పార్టీ పేరులోనే ఉంది కదా భారత రాష్ట్ర సమితి అని. మాకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు, తర్వాత ఇంకా రకరకాల మహారాష్ట్రలో ఉన్నారు. సో రాబోయే రోజుల్లో తప్పకుండా వస్తాయండి. ఇట్స్ ఓన్లీ టెంపరీ ఫినామినా. డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఈస్ గోయింగ్ టు మేక్ వేవ్స్, నాట్ జస్ట్ ఇన్ తెలంగాణ, ఆల్ ఓవర్ ద కంట్రీ. కాంగ్రెస్ను పూర్తిగా అంటే రాష్ట్రంలో దేశంలో లేకుండా చేసేందుకు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా కూటమి కట్టారో తెలంగాణ కూడా రానున్న రోజుల్లో బీఆర్ఎస్, జనసేన, బీజేపీ ఇవన్నీ కలిసి పోటీ చేస్తాయి, టీడీపీ ఇవన్నీ కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతుంది. నిజమేనా? నేను దాని గురించి ఇప్పుడే నేను చెప్పలేను, కానీ కాంగ్రెస్ని ఒకరికి కథం చేయాల్సిన అవసరం లేదు, అది కథం అయిపోతుంది. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. 100%. కాంగ్రెస్కి ఒక ఐడియాలజీ లేదండి. వాట్ ఈస్ ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్? టెల్ మీ వాట్ ఈస్ ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్? జీరో. ఏం ఐడియాలజీ వాళ్ళకి? మూటలు మోసే ఐడియాలజీ తప్ప, అబద్ధాలు చెప్పి మూటలు మోసే ఐడియాలజీ తప్ప. వాట్ ఈస్ ఐడియాలజీ ఆఫ్ కాంగ్రెస్? ఓకే. రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని విషయంలో కూడా చంద్రబాబు చక్రం తిప్పారు, దాంట్లో కేసీఆర్ పాత్ర కూడా ఉందంటున్నారు. నిజమేనా? లేదండి, కేసీఆర్ గారికి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయరు. దార్శనికులు అండి, ఆయన స్టేట్స్మెన్ కు ఇట్లాంటి ఆలోచనలు. అంటే కేంద్రంలో చంద్రబాబు కీలకంగా ఉన్నారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని విషయంలో ఆయన చెప్పిన వ్యక్తికే అధ్యక్ష పదవి ఇచ్చారు. అది బీజేపీ వాళ్ళని అడగాలి, మీరు ఈటల రాజేందర్ గారిని అడగాలి, ధర్మపురి అరవింద్ని అడగాలి, లేకపోతే వాళ్ళు పదవి రాక వాళ్ళు నిరాశలో ఉన్నారు, వాళ్ళు బాధలో. రాజాసింగ్ లాంటి వాళ్ళు రాజీనామా చేశారు, వాళ్ళని అడగాలి. బీసీలను ఎందుకు ఘోరంగా ట్రీట్ చేస్తుంది బీజేపీ అనేది, అది మీరు వాళ్ళని అడగాలి. అంటే రానున్న రోజుల్లో ఈ కూటమి ఏర్పడే ప్రమాదం అవసరం ఉందంటారా? కూటమిలో వచ్చినా వాళ్ళు చూసేది ఓటమే. మళ్ళీ చెప్తున్నా, నేను అనేది బీఆర్ఎస్, బీజేపీ, జనసేన, టీడీపీ. బీఆర్ఎస్ అట్లాంటి కూటమిలకు పోదు. బీఆర్ఎస్ తన సొంత శక్తితోని తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా రాజకీయాలకు వచ్చిన పార్టీ. రాబోయే రోజుల్లో తప్పకుండా తన సొంత శక్తి మీదనే రాజకీయం చేసి 10 సంవత్సరాలు రాజకీయ. బీఆర్ఎస్ పార్టీలో ఒక వాదన అయితే వినిపిస్తుంది, మనం బీఆర్ఎస్ అని పెట్టుకోవాల్సింది కాదు, టీఆర్ఎస్ గానే ఉండాలి. టీఆర్ఎస్ అయితే ఉండడంలో తప్పు లేదు, అట్లా వాదన ఉండడంలో తప్పు లేదు. 100 పూలు వికసించని
1000 ఆలోచనలు సంఘర్షించని అనే ఒక పరస్పరమైన భిన్నమైన ఆలోచనలు ఉంటేనే పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టు. కానీ దానివల్ల ఆలోచన కేవలం పార్టీ పేరు మార్చినంత మాత్రాన్నే పార్టీకి ఇబ్బంది కలిగిందనే ఆలోచన ఎవరికి కూడా లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ తెలంగాణలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, మీరు ఖచ్చితంగా ఎట్లుంటారు, ఏ స్థానంలో ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు? మొదటి స్థానం. ఎలా సార్, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడు ప్రభుత్వాన్ని కూలగొడదామని చూస్తున్నారు. మంట మీద ఉన్నారు ప్రజలు. వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా, వీళ్ళు ఏం చేసినా కూడా తెలంగాణ ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దే విల్ రేస్ బ్యాక్ టు. అంటే మేము కాళేశ్వరం నీటి చుక్క వినియోగించకుండా ఈసారి కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో దేశంలో నెంబర్ 1 ఉన్నాం. అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా, దానికి బలమైన పునాది కేసీఆర్ గారు వేశారు. ఒకప్పుడు మీరు చూడండి, అంతకుముందు ఎన్ని లక్షల మెట్రిక్ టన్స్ ఉండేవి, ఇలా 1.5 మెట్రిక్ టన్స్ రావడం అంటే అది కేసీఆర్ గారు వ్యవసాయాన్ని స్థిరీకరించారు కేసీఆర్ గారు. మీరు అర్థం చేస్తారు. అది కంటిన్యూ అవుతుంది అంటారా? డెఫినెట్గా అవుతుంది. అందుకొరకే ఇలా అవుతుంది. రెస్పెక్టివ్ ఆఫ్ అదే బ్యూటీ ఆఫ్ కేసీఆర్. తను అధికారంలో లేకపోయినా కూడా తెలంగాణ ప్రగతి పదంలో నడిచే విధంగా ఒక పునాది వేసిండు. అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీ ఆ పునాదిని శిథిలం చేస్తున్నదనే బాధ నేను చెప్పేది, అంతే. అంతకుమించి వీటన్నిటి నుంచి కేసీఆర్ బయటపడతారంటారా? వేటి నుంచి? ఈ ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో. కేసీఆర్ జనం మధ్యన ఉన్నాడు, ఆయన బయటపడ్డం ఏంటి? జనం గుండెకాయ కేసీఆర్ గారిని జనాన్ని విడదీసి చూడడం అనేది ఇంపాసిబుల్. మొన్న ఎందుకని 25 సంవత్సరాల రజతోత్సవ సభలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఆయన కొంచెం ముభావంగా మాట్లాడారు, జనాలను ఆకర్షించారు, చాలా అద్భుతంగా మాట్లాడారు. కవిత గారు ఆరోపణలు చేశారు. కవిత గారిని అడిగాడు, లేఖ కవిత గారిని అడిగాడు. ఒక్కొక్కరు వ్యక్తులు ఒక్కొక్క అలా చూస్తారు. చాలా పెద్ద ఎత్తున ఏదైతే చేసిన అంటే ఆ మీటింగ్ నేను కూడా అటెండ్ అయ్యాను, కానీ ఆశించిన స్థాయిలో అంత తొందరగా ముగిస్తారని అనుకోలేదు. బీజేపీని దాంట్లో విమర్శించినట్టుగా అనిపించింది. తర్వాత రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ తీసుకోకుండా న్యూస్ లో వచ్చింది పట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. లేదు సార్, నేను అక్కడ కలిసిన ప్రజలకు ఏం కావాలనో అది ఇచ్చారు. మేము కూడా మేము కూడా మా సిరిపూర్ నుంచి జనాలను తీసుకొని వచ్చాము. నాకైతే అట్లేమనిపించలేదు, చాలా అద్భుతంగా జరిగింది. చాలా గొప్ప చరిత్రాత్మకమైన సభ, చాలా గొప్పగా. దాంతో ఏమైనా మైలేజ్ వచ్చిందంటారు? మీరు చూస్తారు కదా రాబోయే రోజులు అద్భుతంగా. అంటే ఎన్నికలను మనం రిఫరెండంగా తీసుకోవచ్చా? స్థానిక సంస్థలు కానీ, జిహెచ్ఎంసీ కానీ, రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ డిఫరెంట్ ఉంటాయి, అప్పటికి ఇష్యూస్ వేరే ఉంటాయి. స్థానిక ఎలక్షన్ ఇష్యూస్ వేరే ఉంటాయి. కాకపోతే తెలంగాణ కేసీఆర్ గారిని కోల్పోయింది అంటే ఐ మీన్ దే ఆర్ మిస్సింగ్ కేసీఆర్ అన్న భావన అయితే తెలంగాణలో ఇంటింటికి ఉంది. తప్పకుండా ఐ థింక్ స్థానిక సంస్థల ఎలక్షన్ అయినా, అసెంబ్లీ ఎలక్షన్లు అయినా కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని నమ్మకం నాకు. ఓకే, కేసీఆర్ అభిమానిగా ఇప్పుడు మీరు ఉన్నారు, సో మీరు సంతృప్తిగా ఉన్నారా? కేసీఆర్ గారి అభిమానిగా, కేసీఆర్ గారి ఆలోచన విధానానికి, కేసీఆర్ గారి పరిపాలనా శైలికి డెఫినెట్గా నేను అభిమానం అండి. సో అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వాళ్ళ డిఫరెంట్ పార్శ్వాలు పార్టీకి వాళ్ళు. సో వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు పనిచేసే విధానం, వాళ్ళు ఈ రాష్ట్రం కోసం కలలు కానీ. కొంత గ్యాప్ ఉంది ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కార్యకర్తలకు, నాయకులకు కొంత గ్యాప్ అయితే ఇంకా కొనసాగుతుంది. లేదండి, అలాంటి మీరు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా మీకు స్క్రిప్ట్ రాసి పంపించిన అంటే ఇంకా చెప్తున్నా ప్రచారం అంటే ఇంకా వీళ్ళు ఇంకా అధికారంలో ఉన్నారనే ఫీల్ అవుతున్నారు. అదే అప్పుడక్కడ వినిపిస్తుంది. ప్రజల మధ్యలో ఉన్నామన్న ఆనందం అయితే, ప్రజలు నిజంగా ప్రజలను మళ్ళీ కలుసుకునే అవకాశం, ప్రజల బాధలు పంచుకునే అవకాశం, తర్వాత ప్రజల గొంతుకగా మారే అవకాశం, అదృష్టం వచ్చిందన్న భావన పార్టీలో చాలామందికి ఉంది. సో అందుకొరకు మాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. సో ప్రజలతో నిరంతరం ప్రజల మధ్యలో ఉన్న మీరు మా బీఆర్ఎస్ భవన్కి వస్తే, తెలంగాణ భవన్కి వస్తే మీకు ఈజీగా రెగ్యులర్గా వస్తాను. సరే, బహుజనవాదిగా, తెలంగాణవాదిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? బహుజనవాదం, తెలంగాణవాదం రెండు ఒకటే. ఎక్కడున్నా ప్రవీణ్ కుమార్ బహుజన వర్గాల కోసం, పీడిత ప్రజల కోసం పనిచేస్తాడు. ప్రవీణ్ కుమార్ మీద ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. ఆనాడు బీఎస్పీలో ఉన్నా, ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నా, ప్రవీణ్ కుమార్ ఎప్పుడు పీడిత, సరైన ప్లాట్ఫామ్ మీదనే ఉన్నారు. కరెక్ట్. ప్రవీణ్ కుమార్ ఎప్పుడు పీడిత ప్రజల పక్షమే. తనకు ఏ విధంగా వనరులున్నా ఆ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని ఈ పీడిత ప్రజలను ఆ పీడన నుంచి విముక్తి చేసి వాళ్ళను ఒక గొప్ప బంగారు భవిష్యత్తు వైపు
ఒక గొప్ప ప్రపంచం వైపు తనకు చేతినంత కాడికి మళ్లించే ప్రయత్నం చేసే వ్యక్తే ప్రవీణ్ కుమార్. ఏమాత్రం డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక స్వార్థం కోసం, నేను ఇంతకుముందు చెప్పిన పదవుల కోసమో లేకపోతే హంగు ఆర్బాటాల కోసం అవన్నీ నేను చూసిన. ఇంకా